హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వాతి. మై ఛానల్ నేమ్ ఈజ్ స్వాతి ఆర్ట్ గ్యాలరీ. ఈరోజు మనం చదువు యొక్క విలువ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ అందరూ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా, పిల్లలు ఏ విధంగా శ్రద్ధగా చదువుకోవాలి అని. సో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ పద్యానికి ఒక మంచి గొప్ప 2 ఎగ్జాంపుల్స్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా ఈ పద్యాన్ని చదువుకుందాం పిల్లలు. చదువు బుద్ధినిచ్చు, సంపదనిచ్చు, గౌరవంబునిచ్చు, ఘనతనిచ్చు. అందువలన చదువు మనుపుము శ్రద్ధతో తెలివి కలిగి మసులు తెలుగు బాల. ఇక్కడ మీ ఆర్ట్ కూడా చూసారా? ప్లీజ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి పద్యంలోనే ఉంది, చదువు బుద్ధినిచ్చు, సంపదనిచ్చు. ఎలాగంటారా? మన ఈ డ్రాయింగ్లో చూసుకోండి పిల్లలు. టీచర్ ఏం చేస్తున్నారు? పిల్లలకి తన జ్ఞానాన్ని బోధిస్తారు, అవునా కాదా? మనకి తల్లిదండ్రులు ఎంత జ్ఞానాన్ని బోధించి మన ఇంటి దగ్గర నుంచి బడికి పంపిస్తారో, ఆ బడిలో ప్రతి ఒక్క టీచర్ కూడా మనకి చదువుని అంతే శ్రద్ధగా మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. మన విచక్షణ అనేది అక్కడే కదా పిల్లలు. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకునేది ఆ జ్ఞానం వల్లే కదా. కొంతమంది చేసే పనులు బట్టే కదా మనం చెప్పుకుంటాం, ఏంటి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు, అసలు చదువుకున్నాడా లేదా అని మనం ఒక్కొక్కసారి మనం అనుకుంటాం లేదా. సో చదువు అనేది మన జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది. ఈ జ్ఞానం అనేది ఎంత సంపాదిస్తే మనం అంత మనీ అనేది కూడా ఎర్న్ చేసుకోవచ్చు, ఈక్వల్ టు, అవునా కదా? చూడండి, ఎంత మనం చదువుకొని ఎంత ప్రయోజకులం అవుతామో దానికి తగ్గట్టుగానే మనం అంత మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే కొందరు అనుకోవచ్చు పిల్లలు, ఏంటి సంపాదిస్తే చాలు ఆటోమేటిక్గా గౌరవం వచ్చేస్తుందని. కానీ అది చాలా పెద్ద తప్పు. జ్ఞానంతో వచ్చిన సంపాదనకి వచ్చే గౌరవము ఆ మామూలుగా సంపాదించే వ్యక్తికి ఎప్పుడూ రాదు, అవునా కాదా పిల్లలు? ఎగ్జాంపుల్గా ఒక మంచి వ్యక్తి గురించి చెప్పుకుందాం. చిన్న వ్యక్తి కాదు, మంచి వ్యక్తి గురించి చెప్పుకుందాం. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే అందరికీ ఇష్టమే, అందరికీ సుపరిచితమే ఆయన పేరంటే. సో ప్రజెంట్ ఆయన మనలో లేకపోయినా కూడా ఆయన చదివిన చదువు, మనకి అందించిన సేవలకి ఆయన ఘనత, కీర్తి, పేరు ఎంతగా మనము ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నామో కదా. అతను డిఆర్డిఓకి, ఇస్రోకి ఎంత సేవలు అందించారో, తన సైంటిస్ట్గా ఎన్ని గొప్ప గొప్ప ప్రయత్నాలు చేశారో మనందరికీ తెలుసు. ఆయన 2002 నుంచి 2007 వరకు మన ప్రెసిడెంట్గా కూడా చేశారు, అవునా కాదా పిల్లలు? సో ఆయన పేరుని ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాం, ఇప్పటికీ అతని ఘనత, కీర్తిని తెలుసుకోగలుగుతున్నామంటే ఆయనకి తెచ్చిన జ్ఞానం, ఆ చదువు వల్లనే వచ్చిన జ్ఞానం వలన పిల్లలు, ఓకేనా? అండ్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ ఏంటంటారా? ఇంకో ఎగ్జాంపుల్ అని చెప్పానే, అది ఇంకేంటో కాదు పిల్లలు, మన ఇంట్లోనే జరిగేదే ఎప్పుడు కూడా. ఏంటంటారా? మన ఫ్యామిలీలో మన అమ్మ నాన్న ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ, నువ్వు అలా చదవు, నువ్వు నీ ఫ్రెండ్లా ఉండవు, నీ ఫ్రెండ్లా చదవు, నీ ఫ్రెండ్లా మార్కులు తెచ్చుకో అని అంటూనే ఉంటారు ప్రతి ఇంట్లో, అవునా కదా పిల్లలు? మనకు తెగ భలే కోపం వచ్చేస్తుంది. నువ్వు వాళ్ళతో కంపేర్ చేయకు మమ్మీ, వీళ్ళతో కంపేర్ చేయకు డాడీ అని అంటాం. ఆ కంపేర్ అనేది, సో కంపేర్ ఈజ్ రాంగ్. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది చిన్న విషయం ఏంటంటే, ఆ కంపారిజన్ లేకుండా మనము కూడా మన ఫ్రెండ్స్ లాగే మనము కూడా మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా చదువుకుంటే మనల్నే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మన పేరెంట్స్ అయినా పొగిడేది. ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి పిల్లలు. వేరే వాళ్ళని పొగుడుతున్నారని కోపం వస్తుంది ఫ్రెండ్స్, కరెక్టే. బట్ ఏంటంటే ఆ కోపాన్ని కాకుండా ఒక్కసారి ఆ కోపాన్ని అంతటినీ చదువు మీద పెడితే మనం మంచి మార్కులు సంపాదిస్తే గొప్ప వాళ్ళం అవుతాం, అవునా కదా? ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారు మీరు పిల్లలు? మన ఫ్రెండ్స్ని పొగుడుతున్నారని కోపమే తెచ్చుకుంటాం తప్ప, ఆ చదువేదో మనం చదివి ఆ మార్కులేదో మనం తెచ్చుకుంటే మన's దగ్గర, మన పేరెంట్స్ దగ్గర, మన సొసైటీలో, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని పొగుడుకుంటూ ఉంటే మనకి ఎంత పేరు వస్తుంది. మన కోసము మన నాన్న, మన అమ్మ వాళ్ళకి కూడా ఎంత పేరు వస్తుంది చెప్పండి ఒక్కసారి, అవునా కాదా? సో ఈ చిన్న లాజిక్ని మిస్ అయిపోతున్నారు. ఫ్రెండ్స్ని పొగుడుతున్నారనే కోపం తప్ప మనల్ని పొగుడుతారు, ఏ విధంగా పొగిడించుకోవాలనే ఒక ఆలోచన మీకులో రావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా చిన్న విషయం చెప్పదలుచుకున్నాను.
మీ పిల్లలు మీరే ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో వచ్చి బయట నువ్వు ఎంకరేజ్ చేయరు. సో ఆ ఎంకరేజ్ ఏ విధంగా ఉండాలంటే, నీ ఫ్రెండ్స్ కన్నా నువ్వు మార్క్ తెచ్చుకుంటే నీకు ఈరోజు సినిమా కన్నా, పార్క్ కన్నా, లేకపోతే ఒక గిఫ్టు, లేకపోతే ఔటింగ్, ఏవైనా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీ పిల్లలకి అది ఆటిలో మీకు ఇంట్రెస్ట్ని పెంచుతూ ఉంటే మీ పిల్లలకి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ మీద జ్ఞానం అనేది సంపాదించుకోవడానికి వాళ్ళు మీరే కారకులవుతారు. ఓకేనా ఓకేనా పిల్లలు? నేను మీ సైడే పిల్లలు, మీ పేరెంట్స్ సైడ్ అయితే కాదే. ఓకేనా? సో జ్ఞానం సంపాదించండి. సబ్జెక్ట్ని గ్రిప్లో పెట్టుకోండి. భయం వదిలేయండి పిల్లలు. భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో చదివితే ఏ సబ్జెక్ట్ అయినా, ఎటువంటిదైనా, ఎటువంటి జాబ్కైనా, దేనికైనా కూడా మనం సక్సెస్ అవ్వగలం. అవునా కదా? కొంతమంది ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్స్ అంటే భయం, ఇంటర్వ్యూ అంటే భయం. సో భయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? జ్ఞానం అనేది ఎక్కువగా సంపాదించుకుంటే ఏదైనా మనకి చిన్నదే. అవునా కాదా? మనకి అప్పట్లో ఒకటి కోట్ ఉండేది. కొటేషన్ ఏంటి తెలుసా? విద్య లేనివాడు వింత పశువు. అప్పటి 90s 2000 కిడ్స్ వాళ్ళని అడగండి. మీ పేరెంట్స్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ అక్కడ మన స్కూళ్ళలో అంటే బడులలో పైన కొటేషన్స్ రాసేవారు. విద్య లేనివాడు వింత పశువు అని కంపల్సరీగా కొటేషన్ చదివేనే ఉన్న పేరెంట్స్ ఉండే ఉంటారు. ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ పిల్లలు అందరూ మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఆల్ ఆఫ్ యూ.